ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో వసంత నవరాత్రి ఉత్సవాలు 7వ రోజుకు చేరుకున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా చైత్రశుద్ధ సప్తమిని పురస్కరించుకొని అమ్మవారి ఉత్సవమూర్తికి తామర పూలు, గన్నేరు, సన్నజాజులు, మరువం, ఎర్ర మందారాలు, సుగంధ భరిత పుష్పాలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మంగళ వాయిద్యాల నడుమ పుష్పార్చన కన్నుల పండుగగా సాగింది. ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న శ్రీ కనకదుర్గమ్మకు 6వ రోజు పుష్పార్చన అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన తామరపూలు, గన్నేరు, సన్నజాజులు, మరువం, ఎర్ర మందారాలు వంటి సుగంధ భరితమైన పూలతో పుష్పార్చన నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పార్చన భక్తి ప్రపత్తులతో సాగింది. తొలుత దేవస్థాన స్థానాచార్యులు విష్ణుభొట్ల శివప్రసాద్ శర్మ, చైర్మన్ బుర్రా గాంధీ, ఈవో సీనా నాయక్ సారథ్యంలో పాలక మండలి సభ్యులు, దేవస్థాన సిబ్బంది మంగళ వాయిద్యాల నడుమ పుష్పాలను తెచ్చి అమ్మవారి ఎదుట ఉంచగా ఋత్వికులు మంత్రోచ్చరణలు గావిస్తూ దుర్గమ్మకు పూలను భక్తి ప్రపత్తులతో సమర్పించారు. ఈ సుగంధ భరితమైన పుష్పాలతో శోభయమానంగా వెలుగొందుతున్న దుర్గమ్మను దర్శించుకోవటం కంటికి ఇంపుగా, మనసుకు ప్రశాంతతను ఇచ్చే అద్భుతమైన అనుభూతిగా ఉందని భక్తులు అంటున్నారు. ఉభయధాతలతో పాటు పలువురు పాలక మండలి ప్రతినిధులు ఈ పుష్పార్చనలో పాల్గొన్నారు. పుష్పార్చన సమయంలో దేవాలయం పరిసరాలు పూల వాసనలతో సుగంధభరితంగా మారాయి. రాష్ట్రం పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదం తెలిపిన ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేసేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. 2029 నాటికి 50,000 హోటల్ గదుల నిర్మాణ లక్ష్యాన్ని చేరుకోవాలని తెలిపారు. సీఎం క్యాంపు కార్యాలయంలో పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఈ సమీక్షకు మంత్రి కందుల దుర్గేష్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, ఆ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. పర్యాటకులకు 10,000 హోమ్ స్టేలను కూడా అందుబాటులోకి తెచ్చేలా చూడాలని స్పష్టం చేసిన సీఎం విశాఖ, తిరుపతిలో అమ్యూజ్మెంట్ పార్కుల ఏర్పాటుకు యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు. కార్వాన్ల రిజిస్ట్రేషన్లు, కార్వాన్ పార్కుల ఏర్పాటు అంశంపై ముఖ్యమంత్రి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అటవీ, దేవాదాయ శాఖల సమన్వయంతో ఎకో, టెంపుల్ టూరిజానికి ప్రోత్సాహం ఇచ్చేలా ప్రాజెక్టులు చేపట్టాలని స్పష్టం చేశారు. గోదావరి, పుష్కర్ ఘాట్తో పాటు హౌలాక్ బ్రిడ్జ్ పై పర్యాటకులను అనుమతించే పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా పూర్తి చేయాలని సూచించారు. రాజధాని అమరావతిలో రాష్ట్ర స్థాయి అధికారులంతా ఒకే చోట ఉండేలా సెక్రటేరియట్ కు ఐకానిక్ టవర్లు డిజైన్ చేశామని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఈ 5 టవర్ల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఆయన వివరించారు. అత్యాధునిక డయాగ్రిడ్ టెక్నాలజీతో వీటి నిర్మాణం జరుగుతుందన్నారు. రాజధానిలో నిర్మిస్తున్న హెచ్ఓడి టవర్ 3 కార్నర్ నోడ్ అమర్చే పనులకు మంత్రి నారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గతేడాది వర్షాలు అధికంగా కురవడంతో 4 నెలల పాటు ఈ పనులకు ఆటంకం కలిగిందని పేర్కొన్నారు. ఐకానిక్ భవనాలు, ప్రజాప్రతినిధులు, అధికారుల నివాసాలు, మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ వివరించారు. అమరావతి నిర్మాణానికి సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఫినాన్స్ మోడల్ ఇచ్చారని చెప్పారు. ప్రజలు చెల్లించే పన్నుల నుంచి ఒక్క రూపాయి కూడా రాజధాని అమరావతికి ఖర్చు పెట్టడం లేదని పేర్కొన్నారు. అమరావతి సెల్ఫ్ ఫినాన్స్ సిటీ అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ కొంతమంది అమరావతిపై దుష్ప్రచారం చేస్తారని మండిపడ్డారు. అమరావతిలో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు సమీక్షించారన్నారు. ప్రస్తుతం ఈ ప్రమాద ఘటనపై విచారణ జరుగుతుందని తెలిపారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఈ పని చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏజీఐసీఎల్ ఎండి శ్రీనివాస్తో పాటు ఇంజనీర్లు పాల్గొన్నారు. అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే అడ్మినిస్ట్రేషన్ కోసం అటు సీఎం గారు కానీ, మినిస్టర్లు కానీ, స్పెషల్ సెక్రటరీస్ ఆర్ సెక్రటరీస్ అండ్ హెచ్ఓడీస్ అందరూ ఒకే దగ్గర ఉండే విధంగా 5 టవర్లు డిజైన్ చేయబడ్డాయి. ఈ 5 టవర్ల యొక్క వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఈరోజు ఎల్ఎన్టీ వాళ్ళు యాక్చువల్గా దీనికి సంబంధించిన టవర్లలో ఒక టవర్కి కార్నర్ నోడ్ అనే దాన్ని వాళ్ళు యాక్చువల్గా చేస్తున్నారు. ఇదంతా లేటెస్ట్ టెక్నాలజీ, డయాగ్రిడ్ టెక్నాలజీలతో ఈరోజు జరుగుతున్న వర్క్. ఇవన్నీ కూడా అనుకున్న టయానికి పూర్తయ్యేట్టుగా ఈరోజు ఆ కన్సర్న్ ఏజెన్సీస్ ఈ 5 టవర్లు కానీ, అసెంబ్లీ ఏదైతే 250 మీటర్లు ఉందో అది కానీ, హైకోర్టు 7 అంతస్తుల భవనం కానీ, అదేవిధంగా గవర్నర్స్ బంగ్లా కానీ, ఇవన్నీ కూడా ఈరోజు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం ఎక్కువ వర్షాలు రావటం వల్ల 4 నెలలు కొద్దిగా వర్క్కి ఇబ్బంది జరిగిన మాట వాస్తవమే. అయితే ఇప్పుడు ఆ వర్షాలన్నీ తగ్గిపోయి మనకు నవంబర్ నుంచి ఎటువంటి ఇబ్బంది లేని వల్ల ఇక్కడ ఈ యొక్క ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో ఎల్ఎన్టీ కావచ్చు,
ది అదర్ ఏజెన్సీస్ కూడా యాక్చువల్గా ఈ వర్క్లన్నీ ఎంతో ప్రోత్సహం చేశారు. అదేవిధంగా లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, ట్రంక్ రోడ్స్ కావచ్చు, అవన్నీ కూడా యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతున్నాయి. అదేవిధంగా అధికార భాగాలకు సంబంధించి అయితే ఎమ్మెల్యేల యొక్క అపార్ట్మెంట్స్ ఏదైనా కంప్లీట్ అయిపోయినాయి. తర్వాత ఎమ్మెల్సీ అదేవిధంగా సెక్రటరీకి సంబంధించిన అపార్ట్మెంట్ కూడా 5వ తేదీ 10వ తేదీకి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు నా కన్సర్న్. ఆ తర్వాత ప్రతి వీక్లీ కొన్ని టవర్స్ యాక్చువల్గా హ్యాండ్ ఓవర్ చేసేటట్టుగా ఏదైతే ప్రణాళిక ఉందో ఆ ప్రణాళిక ప్రకారం అమరావతి రాజధాని ముందుకు పోతుంది. నియోజకవర్గాల పునర్విభజన శుభవార్త అని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. యుద్ధం పేరుతో నిత్యావసర వస్తువుల ధరలను అమాంతం పెంచుతున్నారని సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో అద్దంకి నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరుకు నాగార్జున, అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ అశోక్ కుమార్ తో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ యుద్ధం పేరుతో వంట నూనె ధరలు లీటర్కు 40 రూపాయల వరకు పెరిగాయని, పప్పుల ధరలు కిలోకు 15 కంటే ఎక్కువ పెరిగాయన్నారు. బ్లాక్ లో గ్యాస్ సిలిండర్లు 2000 నుంచి 3000 వరకు అమ్ముతున్నారని, ఇప్పుడు కిరోసిన్ ఇస్తామని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. వ్యవసాయ ఉత్పత్తులకు సరైన ధరలు లేవని, మొక్కజొన్న, కోకో, శనగ, అరటి, టొమాటో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాగే క్రెడిట్ దోపిడీ రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబుపై ఆరోపించారు. ఆర్సిలర్ మిట్టర్ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా క్రెడిట్ తీసుకునే ప్రయత్నం జరుగుతుందని, 2022లో దావోస్ పర్యటనలో ఆదిత్య మిట్టల్ తనను కలిసిన విషయాన్ని గుర్తు చేశారు. గ్రీన్ కోలో 4800 కోట్ల పెట్టుబడులు తమ ప్రభుత్వ కాలంలోనే వచ్చినట్లు చెప్పారు. ఎస్ఆర్ స్టీల్ కొనుగోలు తర్వాత పెట్టుబడులు కూడా తమ హయాంలోనే జరిగాయని వివరించారు. కొత్త స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు తమ ప్రభుత్వం కాకినాడ, మూలపేట, నక్కపల్లి ప్రాంతాల్లో భూములు చూపించిందని, ఎన్నికల ముందు నక్కపల్లిని ఎంపిక చేశారని తెలిపారు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టును తన వల్ల వచ్చినట్లు చెప్పడం సరికాదన్నారు. గూగుల్ వంటి ప్రాజెక్టుల విషయంలో కూడా ఇదే విధంగా క్రెడిట్ దోపిడీ జరుగుతుందని విమర్శించారు. జగన్ 2.0లో కార్యకర్తలకు మరింత ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఏమిటి, ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న పాలన ఏమిటి అని చెప్పి ఏ చిన్న పిల్లాడిని అడిగినా కూడా ఈరోజు రాష్ట్రంలో చెప్పగలుగుతున్నాడు. ఎన్నికలప్పుడు ఆయన చెప్పిన మాటలు చూస్తే జగన్ ఇచ్చేటివి అన్నీ చేస్తాను, కాక సూపర్ 6, సూపర్ 7లు అని చెప్పాడు. ఎన్నికలు అయిపోయాయి, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది. కరెక్ట్గా ఇవే మాటలు ఎన్నికలప్పుడు మొత్తుకొని చెప్పిన ప్రతి మీటింగ్లో. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అని అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే స్వామి అని చెప్పి మొత్తుకొని చెప్పిన నేను ఎన్నికలకు ముందు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలకు, మోసాలకు ఏదో పొరపాటున కాస్త తలొగ్గడం జరిగింది. ఈరోజు ఎన్నికలు అయిపోయాయి, 2 ఏళ్ళు అయిపోయింది, 3వ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టినాడు. ఇక మిగిలినటి 2 బడ్జెట్లు. ఈరోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే జగన్ ఉన్నప్పుడు ఇస్తా ఉన్న అన్ని స్కీములు రద్దయిపోయినాయి. జగన్ ఇస్తాడన్న స్కీములు కాక సూపర్ 6, సూపర్ 7 అన్నోడు ఎన్నికలు అయిపోయిన 2 ఏళ్ళ తర్వాత పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే జగన్ ఇస్తా ఉన్న స్కీములన్నీ పూర్తిగా రద్దయిపోయినాయి. ఈయన సూపర్ 6, సూపర్ 7 అని చెప్పి ఇస్తాననేటివన్నీ కూడా మోసాలుగా తేలిపోయినాయి. మన హయాంలో మనం దాదాపుగా 3,30,000 కోట్ల రూపాయలు మనం అప్పులు తెస్తే, 5 ఏళ్ళు కలిపి 3,30,000 కోట్లు అప్పు చేస్తే అందులో 2,73,000 కోట్లు నేరుగా బటన్లు నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం. ఏకంగా 2,73,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఆధార్ నెంబర్లతో సహా, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్తో సహా మనం చెప్పగలుగుతాం ఎవరెవరికి దగ్గర ఎంతెంత డబ్బులు పోయినాయని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ళు కూడా గడవక మునిపే ఆయన చేసిన గ్రాస్ అప్పులు, ఆయన చేసిన కాంట్రాక్టెడ్ అప్పులు ఇవి చూస్తే 3,37,000 కోట్లు దాటిపోయినాయి. కానీ జగన్ చేస్తా ఉన్న స్కీములు లేవు, ఈయన ఇస్తానన్న సూపర్ 6 లేదు, సూపర్ 7లు లేవు. మరి డబ్బంతా ఏమవుతా ఉంది, ఎవరి జోబులు లేకపోతా ఉంది?
రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసమే కూటమి ప్రభుత్వం అమరావతిని అభివృద్ధి చేస్తుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడించారు. రాజధాని పనులను అడ్డుకుంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు రాక్షసుల మాదిరిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 11 సీట్లకు పరిమితం చేసిన వైసీపీకి బుద్ధి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 8వ డివిజన్ గాయత్రీనగర్ ప్రాంతంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పర్యటనలో భాగంగా డివిజన్లోని నిరుపేద కుటుంబానికి చెందిన మచ్చ చంటీకి జీవనోపాధి నిమిత్తం తన సొంత నిధులతో కొనుగోలు చేసిన 15,000 రూపాయల విలువైన తోపుడు బండిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని పనులను అడ్డుకుంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు రాక్షసుల మాదిరిగా వ్యవహరిస్తున్నారని, గతంలో అరటి తోటలు తగలబెట్టి రోడ్లు తవ్విన వారు ఇప్పుడు అమరావతిలో పైపులను దహనం చేస్తున్నారన్నారు. ఇలాంటి చర్యల వల్ల గత ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని 11 స్థానాలకే పరిమితం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నుపాటి ఉషారాణి, కొత్తపల్లి రమేష్, మల్లెల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బట్ అంతిమంగా న్యాయం నిజమే గెలుసు తప్ప ఈ తాత్కాలికమైన రాక్షస కృత్యాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలు ఎప్పుడు కూడా దూరం పెడతారు. ఎక్కడా కూడా శాంతి కోసమే ప్రజలు ఉన్నారు తప్ప ఈ అశాంతి రగిల్చే ఇలాంటి కార్యక్రమాలను ఏ ఒక్కళ్ళు కూడా ప్రజలు దాన్ని సహించరు. ఇప్పుడు మనం చెప్పినా చెప్పకపోయినా అక్కడ తగలడిందంటే దాన్ని ఖచ్చితంగా ఎవరైతే ఇక్కడ రాజధాని ఇష్టం లేని వాళ్ళు ఉన్నారో, ఏ పార్టీ వాళ్ళైతే రాజధాని ఇక్కడ ఈ డెవలప్ అవుతూ ఉంటే చూడలేకపోతా ఉన్నారో వాళ్ళు చేసిన పని అందరికీ తెలుస్తాం. ఇది ఖచ్చితంగా దానికి శిక్ష అనుభవించక తప్పదు. అది ప్రజాశిక్ష. ఇప్పటి వరకు 3 రాజధానులు అని చెప్పి ఈ రాజధాని నాశనం చేసి ఉన్నదాన్ని శ్మశానం అని చెప్పి వాళ్ళు చేసిన 5 సంవత్సరాల లక్కుర్చే పాలనలో ఇవాళ 11 సీట్లకి దిగజారిపోయిన సంగతి. 11 సీట్లు దిగజారటం వేరైతే ఒక్కొక్క వ్యక్తి 50,000, 60,000, 70,000, 90,000 ఓట్లతో ఓడిపోయారు వైఎస్ఆర్సీపీ పార్టీ. అయినా కూడా ప్రజల్లో అభిమానం పొందడానికి, ప్రజల యొక్క మద్దతు పొందడానికి చేసే ప్రయత్నాలు మానేసి ఇంకా కూడా ఇట్లాంటి రాక్షస కృత్యాలు చేస్తూ ఉన్నారు. అది ప్రజలు మరలా సమయం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఏదేమైనా కూడా రాజధాని నిర్మాణం అనేది ఏ ఒక్కరి కోసమో కాదు, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాబో తరాల అవసరాల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. విజయవాడలో అభివృద్ధి జరిగింది వైసీపీ హయాంలో మాత్రమే అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టాలనుకున్నా వైసీపీ కార్పొరేటర్లు ధైర్యంగా పనిచేశారని ప్రశంసించారు. నగరపాలక సంస్థలో 5 ఏళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న తాజా మాజీ వైసీపీ కార్పొరేటర్లకు ఘన సన్మానం నిర్వహించారు. జిల్లా వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో నగరంలోని కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ అభినందన సభకు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రఘురాం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 3 నియోజకవర్గాలకు చెందిన మాజీ కార్పొరేటర్లను సత్కరించి వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన నేతలు గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ హయాంలో 3 నియోజకవర్గాల్లో అభివృద్ధి జరిగిందని తెలిపారు. కొంతమంది ప్రలోభాలకు లోనై పార్టీలు మారినా ఎక్కువ మంది నాయకులు ధైర్యంగా వైసీపీలోనే నిలిచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు సేవలందించారని పేర్కొన్నారు. 5 ఏళ్ల పాటు సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేసి ప్రజల మన్ననలు పొందామని చెప్పారు. ఇకపై కూడా అదే స్ఫూర్తితో పనిచేస్తూ మళ్లీ జగన్ను ముఖ్యమంత్రిగా తీసుకురావడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించేందుకు వైసీపీ సీనియర్ మాజీ కార్పొరేటర్లతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు కల్పించినా వీరంతా వెనక్కి తగ్గకుండా ప్రజల పక్షాన నిలిచారని నాయకులు స్పష్టం చేశారు. చాలా చక్కగా ఏదైతే మన విజయవాడ వెస్ట్ కానీ, సెంట్రల్ కానీ, ఈస్ట్ కానీ 3 కాన్స్టిట్యూన్సీ నుంచి 49 మంది కార్పొరేటర్స్ మనకి విజయవాడ నగరంలో గెలవడం జరిగింది. చాలా గణనీయంగా ఆ రోజు విజయం సాధించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన పార్టీ అధికారంలో లేకపోయినా కూడా ఇందాక అవినాష్ చెప్పిన ప్రకారం రాష్ట్రంలో అనేక కార్పొరేషన్లు తెలుగుదేశం వాళ్ళు ఒత్తిడితో కావచ్చు, ఆశ చూపెడతాం కావచ్చు, అనేక రకాల ఇబ్బందులు పెట్టి కావచ్చు కైవసం చేస్తున్నప్పటికీ కూడా
విజయవాడ నగరపాలక సంస్థని టచ్ చేయలేదని చెప్పని అది మీ ఒక్కడికి ఆ ఘనత నాకు దక్కుతుందని చెప్పని మీ అందరికీ కూడా ఈ సభా వేదికగా నేను తెలియపరచుకున్నాను. ఎందుకంటే మీ అందరికీ కూడా చాలా ఒత్తిళ్ళు వచ్చినాయి, పార్టీలు మారమని చెప్పని, మీకు అవి చేస్తాం ఇవి చేస్తాం అన్నప్పటికీ కూడా మన విజయవాడ నగరపాలక సంస్థ చెక్కు చెదరకుండా ఆఖరి రోజు వరకు కూడా చాలా పరంగా నుంచినందుకు కార్పొరేటర్లకు కానివ్వండి, మేయర్ గారికి కానివ్వండి, డిప్యూటీ మేయర్లకు కానివ్వండి, అందరికీ కూడా ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియపరుచుకున్నాను. ఈ కార్యక్రమం మన ఎన్టీఆర్ జిల్లా మన దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం, వేదిక మీద పెద్దలకు కానీ ఇక్కడ మీ అందరికీ నమస్కారం తెలియపరుచుకుంటూ, ఏదో కార్పొరేషను మన టైం అయిపోయింది కదా అని చెప్పని రిలాక్స్ అవ్వకుండా ఇంకా మరింత బాధ్యతగా, గతంలో కార్పొరేషన్ పనులు ఉంటాయి, మీకు అధికారంగా పనులు ఉంటాయి, వాటన్నీ కూడా ఇప్పుడు అయిపోయినాయి కాబట్టి పార్టీ మీద దృష్టి పెట్టి మీ డివిజన్లో పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా, మరింత పార్టీని ఇంకా అభివృద్ధి చేసే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పని ప్రయత్నం మీ అందరూ కూడా పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. తప్పకుండా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానివ్వండి, మన కార్పొరేషన్ కావచ్చు, అదేవిధంగా విజయవాడ మన ఎమ్మెల్యే ఎలక్షన్స్ కావచ్చు, ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి జెండా కార్పొరేషన్లో ఎగరాలి. అదేవిధంగా మా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా అయ్యే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అవినాష్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం. పనులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న సుమారు 1000 కోట్ల రూపాయల బిల్లులను వెంటనే విడుదల చేయాలని నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జి శ్రీనివాస్ ప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. మార్చి 31 లోపు ఈ బకాయిలు చెల్లించకపోతే వందలాది కాంట్రాక్టర్ల కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పథకాలను అప్పులు చేసి మరీ ముందుకు తీసుకెళ్తున్నామని, ప్రభుత్వం స్పందించి తమను బ్యాంక్ కరప్ట్ కాకుండా కాపాడాలని కాంట్రాక్టర్లు విజ్ఞప్తి చేశారు. గొల్లపూడిలోని గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య శాఖ ప్రధాన కార్యాలయం ఎదుట నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ధర్నా చేపట్టింది. ఈ ధర్నాను ఉద్దేశించి అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాస్ ప్రసాద్తో పాటు పలువురు కాంట్రాక్టర్లు మాట్లాడారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధుల్లో 80 నుంచి 85% కేవలం కార్పొరేట్ కంపెనీలకే వెళ్తున్నాయని, మిగిలిన స్వల్ప మొత్తాన్ని పర్సెంటేజ్ పద్ధతిలో 750 మంది ఎంఎస్ఎంఈ కాంట్రాక్టర్లకు పంచుతున్నారని వారు విమర్శించారు. దీనివల్ల జీఎస్టీలు కట్టడానికి నిధులు సరిపోతున్నాయని, క్షేత్రస్థాయిలో పనులు చేసే చిన్న కాంట్రాక్టర్లకు ఎలాంటి ప్రయోజనం కలగటం లేదని పేర్కొన్నారు. ముఖ్యంగా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పద్ధతిని అమలు చేస్తూ సీనియారిటీ ప్రకారం నిధులు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలకు ఎంఎస్ఎంఈలకు మధ్య వివక్ష చూపటం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడమే కాకుండా గత 30 ఏళ్లుగా ఈ రంగాన్ని నమ్ముకున్న వారి ఉనికి ప్రశ్నార్థమవుతుందని హెచ్చరించారు. జల్ జీవన్ మిషన్ వంటి ప్రతిష్టాత్మక పథకాలను అప్పులు చేసి మరీ ముందుకు తీసుకెళ్తున్నామని, ప్రభుత్వం స్పందించి తమను బ్యాంక్ కరప్ట్ కాకుండా కాపాడాలని కాంట్రాక్టర్లు విజ్ఞప్తి చేశారు. దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే గవర్నమెంట్ వారు పేమెంట్లు రిలీజ్ చేస్తున్నారు, కానీ ఆ పేమెంట్లు 80 to 85% కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చి మిగతా 15% పర్సంటేజ్ విధానం ద్వారా మా మిగతా 750 మంది ఎంఎస్ఎంఈ కాంట్రాక్టర్లకి ఇస్తున్నారండి. దాని వలన మేము ఆ జీఎస్టీలకి వాటికి కట్టుకోవడం తప్పించి మాకు ఏ రకమైన ఉపయోగం జరగట్లేదు. మా యొక్క ప్రధానమైన అభ్యర్థన ఏంటంటే గవర్నమెంట్ వారి దగ్గర డబ్బులు ఎంత ఉంటే అంత, 100 కోట్లు ఉంటే 100 కోట్లు, 200 కోట్లు ఉంటే 200 కోట్లు సీరియల్ ప్రకారం ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పేమెంట్ విధానం ప్రకారం ఇవ్వాలి. కార్పొరేట్ కంపెనీలకి ఎంఎస్ఎంఈలకి సపరేట్గా చూడటం వల్ల మేము చాలా గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది. ఎట్ ద సేమ్ టైము గవర్నమెంట్కు మా యొక్క కుటుంబాలన్నీ మేము మా మీద ఆధారపడిన కుటుంబాలన్నీ కూడా రోడ్ల మీద పరిస్థితి వస్తుందండి. ఇలా జరగటము ఇది ఫస్ట్ టైం కాదండి, ఇప్పటికి ఇది 4వ అండి. దానివల్ల మేము మా దగ్గర పనిచేసే వాళ్ళందరినీ కార్పొరేట్ కంపెనీలు తీసుకెళ్ళిపోయి ఇక మా యొక్క అస్తిత్వానికి గత 30 సంవత్సరాల నుంచి మేము ఇదే ఆర్డబ్ల్యూఎస్ నమ్ముకుని బతుకుతున్నామండి. ప్రజలకి మంచినీళ్ళు ఇస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో మేము రక్తం చూస్తున్నామండి. మేము మా కుటుంబాలు రోడ్డు మీద పోయే పరిస్థితి ఏర్పడింది. మా అభ్యర్థులు ఏంటంటే గవర్నమెంట్ దగ్గర పేమెంట్ ఇబ్బంది ఉన్నప్పుడు, వాస్తవం అయినప్పుడు ఎంత ఇవ్వగలిగితే అంత సీరియల్ ప్రకారం కార్పొరేట్ కంపెనీ ఎంఎస్ఎంఈ అది ఇది అని తేడా లేకుండా సీరియల్ ప్రకారం పేమెంట్ ఇవ్వమని మా యొక్క అభ్యర్థన అండి. గత 2 సంవత్సరాల నుంచి మేము జల్ జీవన్ మిషన్ వర్కులు చేస్తూ ఉన్నామండి. వర్కులన్నీ ఇంచుమించు కంప్లీటెడ్ స్టేజ్లో ఉన్నా కానీ మాకు బిల్స్ ఏ కోసైనా రిలీజ్ కావట్లేదు. గవర్నమెంట్ ఇచ్చిన డబ్బు కొద్దిగా ఇవ్వడం, ఆ కొద్దిగా ఇచ్చిన దాంట్లో 80-85% పెద్ద కంపెనీలకి రీసెంట్గా టెండర్లు 6 నెలల లోపు టెండర్లు అయ్యి ఇంకా మొదలు కాని వాటికి అడ్వాన్సులకి రూపంలో కూడా పేమెంట్లు చేశారు.
2 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న చిన్న కాంట్రాక్టర్లకి కేవలం 10% పేమెంట్ ఇచ్చి సరిపెట్టుకుంటున్నారు. ఇది మొదటి సందర్భం కాదు, ఈ సంవత్సరంలో ఇది 4వసారి జరుగుతుంది. ఈ విషయాన్ని ఆల్రెడీ పై ఆఫీసర్లందరికీ తెలియజేయడం జరిగింది. ఈ ట్రిప్పు ఈ పరిస్థితి వల్ల ఇలా చేసాము, నెక్స్ట్ ట్రిప్ నుంచి ఇది జరగదని ప్రతిసారి చెప్తున్నారు. వాళ్ళ మాటల మీద కూడా నమ్మకం పోయి రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టర్లందరూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు. బ్యాంకులు ఎన్పిఐ పరిస్థితుల్లో ఉన్నాయి. మా మీద ఆధారపడ్డ ఒక్కొక్క కాంట్రాక్టర్ మీద ఒక 50 కుటుంబాలు ఆధారపడి ఉంటాయండి. ఈ రకంగా ఒక 10,000 కుటుంబాలు మొత్తం రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. పెద్దలు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఈ విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని ఏం జరుగుతుంది, కింద లెవెల్లో మనం ఇచ్చిన డబ్బు 1,600 కోట్ల రూపాయలకి బీఆర్ఓ ఇచ్చాం, 700 ఎందుకు రిలీజ్ చేయవలసిన పరిస్థితి వచ్చింది, మిగిలిన 900 ఇస్తే చిన్న కాంట్రాక్టర్లు అందరూ వెళ్ళిపోయేవారు. లేదు, ఆ 700 కోట్ల రూపాయలు సమంగా పంచుంటే చిన్న కాంట్రాక్టర్లందరికీ కనీసం సగం వరకైనా పేమెంట్లు వచ్చిండి. సగం పేమెంట్ కాకుండా ఏమీ కాకుండా మొత్తం అంతా కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టేసి మీకు 85 కోట్లు ఇచ్చాం మొత్తం అందరికీ కలిపి అనేది చాలా తీవ్రమైన అన్యాయం అయితే జరుగుతుంది. మాకు ఎవరి వల్ల జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అన్నది ప్రభుత్వ పెద్దలు దేని మీద దృష్టి పెట్టి మాకు న్యాయం చేసి 31/3/2026 లోపు చిన్న కాంట్రాక్టర్ల తాలూకు బిల్లులన్నీ క్లియర్ చేసి 2 సంవత్సరాల కాలం నుంచి మేము పనులు 70-80% పూర్తి చేసి ఒక 10-20% పనులు చేస్తే సరిపోయి పరిస్థితిలో ఉండి మీరు పేమెంట్లు ఇవ్వకపోవడం వల్ల వాటిని పల్లెటూర్లకి నీరు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాము. ట్యాంక్ అంతా పూర్తిగా కట్టేసేసి ఓన్లీ వెర్టికల్ పైపులు అంటే బీడి పైపులు బిగిస్తే కనెక్షన్ ఇస్తే ప్రతి గ్రామానికి నీరు వెళ్తుంది. అలాంటి పరిస్థితులన్నీ మేము ఎంఎస్ఎంఈ కాంట్రాక్టర్లు అందరూ చేసి ఉన్నాం. వాళ్ళకి పేమెంట్ ఇవ్వడం మానేసేసి కొత్తగా ట్యాంక్ తాగడానికి మట్టి పని మొదలెట్టిన వాళ్ళకి అడ్వాన్స్ పేమెంట్లు ఇచ్చి కొత్తగా ట్యాంక్ తగ్గిపోళ్ళకి పేమెంట్లు ఇచ్చి మమ్మల్ని నిర్వీర్యం చేస్తే ఈ గ్రామాలన్నిటికీ సద్వినియోగం అవట్లేదు. రాబోయే వేసవకాలం ప్రాబ్లం ఎక్కడుందో తెలీదు. ప్రభుత్వానికి ఎందుకు మరి అధికారులు చేరవేయ చేయట్లేదో నాకేం అర్థం కాదు. కానీ 70-80% పనులు చేసిన వాళ్ళకి పేమెంట్ ఇస్తే ఇప్పటికి ఈ వేసవకాలానికి మేము అన్ని గ్రామాలకి నీరిచ్చి ఈ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధానంగా మేము సహాయ సహకారాలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీ మిత్రుల ద్వారా మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. అధికారులు తెలియజేయలేదో లేదో మరి నాకు తెలియదు, కానీ మేమైతే 70-80% పనులు పూర్తి చేసి ఉన్నాం. మీరిచ్చే ఫండ్ ఇప్పుడు కానీ ఇస్తే 1 నెల రోజుల్లో ప్రతి గ్రామానికి నీరిచ్చే అవకాశం ఉంటుంది. ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని సవినయంగా మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ డిజిటల్ టెక్నాలజీ ఇండస్ట్రీస్ నెట్వర్క్ ఏపీడీటీఐ ఆధ్వర్యంలో రాజధాని ప్రాంతంలో మొట్టమొదటి ఏఐ సమ్మిట్ ను ఏప్రిల్ 4వ తేదీన విజయవాడలో ఏ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్నట్లు ఏపీడీటీఐ చైర్మన్ శ్రీధర్ కొసరాజు తెలిపారు. పరిశ్రమలో ఏఐను ఎలా వినియోగిస్తున్నారు, ఉద్యోగ సాధన కోసం ఐటీ, ఇంజనీరింగ్ విద్యార్థులు ఎటువంటి నైపుణ్యాలు పెంపొందించుకోవాలో అవగాహన కల్పించేందుకు ఈ సమ్మిట్ ను ఏర్పాటు చేశామన్నారు. విజయవాడ నగరంలో ఓ హోటల్లో ఆంధ్రప్రదేశ్ డిజిటల్ టెక్నాలజీ ఇండస్ట్రీస్ నెట్వర్క్స్ ఏపీడీటీఐ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఏపీడీటీఐ చైర్మన్ శ్రీధర్ కొసరాజు, సమ్మిట్ కో చైర్ సురేష్ నర్రా, ఐటీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ఇంద్రజిత్ అన్నే మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎన్టీపీఐ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాజధాని ప్రాంతంలో మొట్టమొదటి ఏఐ సమ్మిట్ ను ఏప్రిల్ 4వ తేదీన విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించామని తెలిపారు. ఏఐ ట్రెండ్స్ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమ్మిట్ ను నిర్వహిస్తున్నామని అన్నారు. 1000 మంది ఈ సమ్మిట్ కు రానున్నారని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అన్ని రంగాల్లో అనేక మార్పులు వచ్చాయని తెలిపారు. ఐటీ ఇండస్ట్రీపై ఎక్కువ ప్రభావం పడిందన్నారు. రాబోయే 2-3 సంవత్సరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని చెప్పారు. స్టార్టప్ కంపెనీస్ ప్రతినిధులు, పరిశ్రమలు నడుపుతున్న వారు తమ వ్యాపారాలను ఎలా ఏఐ ఎనేబుల్డ్ సర్వీసెస్గా మార్చుకోవాలో స్పీకర్స్ వివరిస్తారన్నారు. మీ అందరికీ తెలుసు ఏఐ వల్ల ఎంత ఇంపాక్ట్ జరుగుతుంది. ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే మీడియాలో న్యూస్ ఉంది. ఏఐ వల్ల ఎంత జాబ్స్ మారుతున్నాయి, ఎన్ని జాబ్స్ పోతున్నాయి అని ఒక న్యూస్ ఉంది. అలాగే కొత్త జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి అని మనందరికీ తెలుసు. మాకు ఇండస్ట్రీలో ఉన్న ఒక నామ్ ఏంటంటే ప్రతి 5 ఇయర్స్కి టెక్నాలజీ మారుతుంది, కొత్త టెక్నాలజీ వస్తుంది. మీరు చాలా వినుంటారు, క్లౌడ్ అంటారు. ప్రతి 5 ఇయర్స్కి. అయితే ఇండస్ట్రీలో వేవ్స్ కూడా అంటాం. మనందరికీ తెలుసు కంప్యూటర్స్ వచ్చినాయి బిఫోర్ 90s. తర్వాత ఇంటర్నెట్ లేట్ 90s 2000లో ఇంటర్నెట్ వచ్చింది. అంటే దానివల్ల చాలా చేంజ్ వచ్చింది ఇండస్ట్రీలో. తర్వాత ఒక 10 ఇయర్స్ 2007-2008 టైంలో స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి. అంటే మనం ప్రతి ఇండస్ట్రీ, ఒక ఐటీ ఇండస్ట్రీ కాదు, ప్రతి ఇండస్ట్రీ దానివల్ల ఇంపాక్ట్ అయింది. బాగా ఐటీ ఇండస్ట్రీలో చాలా చేంజెస్ వచ్చినాయి ఇంటర్నెట్ వల్ల, క్లౌడ్ వల్ల, స్మార్ట్ ఫోన్స్ వల్ల. అలాగే వీటన్నిటి ఇంపాక్ట్ ఎంత ఉందో అంతకంటే ఎక్కువ ఇంపాక్ట్ ఉండబోయేది ఈ కొత్త వేవ్తో అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. లాస్ట్ 100 ఇయర్స్ నుంచి ఉన్న
లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి పర్టికులర్గా ఈ క్లౌడ్ ఇవన్నీ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత వస్తున్న డేటా వల్ల ఏఐకి ప్రామినెన్స్ పెరిగింది, యూసేజ్ పెరిగింది, అలాగే దాంట్లో ఇన్నోవేషన్ కూడా చాలా పెరిగింది. ఇప్పుడు ఏఐ వల్ల చాలా జాబ్స్ చేంజ్ అవుతున్నాయి, అంటే స్కిల్స్ చేంజ్ అవుతున్నాయి, జాబ్స్ చేంజ్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో ద వే వీ డూ ద బిజినెస్, అంటే ఇండస్ట్రీలో బిజినెస్ మోడల్స్ మారుతున్నాయి. సో ఎవ్రీబడి ఈజ్ గెటింగ్ ఎఫెక్టెడ్. అంటే మా ఇండస్ట్రీ కాదు, ఐటీ ఇండస్ట్రీ కాదు, ప్రతి ఇండస్ట్రీ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు, మీరు అందరూ మీడియా నుంచి ఉన్నారు, మీడియాలో కంటెంట్ అంతా సిస్టమ్ రాస్తుంది, ఇప్పుడు ఏఐ రాస్తుంది. మీడియాలో వచ్చే ఏవి అంటే ఆడియో విజువల్స్ అన్నీ ఏఐతో తయారవుతున్నాయి, చాలా చేంజ్ వస్తుంది. ప్రతి సెక్టర్, హెల్త్ కేర్, లాజిస్టిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఈ సెక్టర్ లేదు, ఆ సెక్టర్ లేదు. ఇప్పుడు మీరు అందరూ చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్లో డాట్ ఫ్యాక్టరీస్ అని వస్తున్నాయి, అంటే ఇంకా ఇండియాలో ఇంకా ఎక్కువ లేవు, చైనాలో ఉన్నాయి. అంటే పవర్ అక్కర్లేదు, మనుషులు అక్కర్లేదు, ఆటోమేటిక్గా రోబోట్స్తో మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ అంతా అయిపోతుంది, ఈవెన్ ఇన్వెంటరీతో సహా. అలా ప్రతి సెక్టర్ ఇంపాక్ట్ అవుతుంది. ఈ ఇంపాక్ట్కి మనం రెడీగా ఉన్నామా లేదా? అలాగే మీ అందరికీ తెలుసు, ఈ అండర్ ది విజనరీ లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు 5 lakh జాబ్స్, మొత్తం 20 lakh జాబ్స్, ఐటీలో 5 lakh జాబ్స్ క్రియేట్ చేస్తామని చెప్తున్నారు. లోకేష్ గారు పట్టుబట్టి ఇక్కడ ఎప్పుడు చేస్తారు క్యాపిటల్ రీజన్లో అని అడిగి ఆయన ప్రోద్బలంతో ఇది చేస్తున్నాము. కేఎల్యూ కాలేజ్ యూనివర్సిటీ ది టైటిల్ స్పాన్సర్, తర్వాత కిడ్స్ కాలేజ్, శశి కాలేజ్ అండ్ ఎన్ఆర్ఐ కాలేజ్ వాళ్ళు స్పాన్సర్షిప్ చేస్తున్నారండి ఈవెంట్కి. వాళ్ళు అర్థం చేసుకున్నారు ఇది వాళ్ళ పిల్లలకి ఎందుకు అవసరం, ఎలా ఉపయోగపడుతుంది వాళ్ళ పిల్లలకి అని. నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి, థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ చదివే వాళ్ళందరికీ ఒక భయం ఉంది, ఏఐ మూలాన ఇంకా ఉద్యోగాలు రావు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ ఉండవు అని. అది కాదండి, వాళ్ళ కొత్త టెక్నాలజీకి ఎలా నేర్చుకోవాలి, ఎలా నేర్చుకుంటే వాళ్ళకు ఉద్యోగాలు నిలబడతాయి అనేది చెప్పడానికి ఈ సదస్సు పెడుతున్నాము. వాళ్ళకి కాలేజ్ స్టూడెంట్, గోయింగ్ స్టూడెంట్కి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒకేసారి సిటిఎస్ కానీ, టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, బాష్ కానీ అంత పెద్దవాళ్ళు ఒకే వేదిక మీదకి వచ్చి మాట్లాడితే చాలా పెద్ద విషయం. వాళ్ళని తీసుకురావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. వాళ్ళందరూ వస్తున్నారు, వాళ్ళందరూ పిల్లలకి చెప్తారు ఎలా నేర్చుకోవాలి, మీరు ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవుతే నెక్స్ట్ 6 monthsలో మీకు జాబ్ గ్యారంటీగా వస్తుంది. సో అది చెప్పడానికి ఈ కార్యక్రమం మేము చేస్తున్నామండి. ఇప్పుడు ఏఐ అంటున్నారు, మనం పేపర్స్లో కానీ ఇంటర్నెట్లో కానీ అన్ని చోట్ల చూస్తున్నాము, రకరకాల ఇవి చూస్తున్నాము. ఉద్యోగాలు పోతాయి అంటున్నారు, లేకపోతే ఇవి చాలా ఈజీగా చేయొచ్చు, అవి చాలా ఈజీగా చేయొచ్చు అని చెప్తున్నారు. బట్ ప్రాక్టికల్గా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఇండస్ట్రీ అనేది ఈ ఏఐని ఎట్లా అడాప్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళ ప్రాసెస్ని ఎట్లా మార్చుకుంటున్నారు, ఏఐ యొక్క అప్లికేషన్స్ రైట్ నౌ ఇండస్ట్రీలో ఎట్లా ఉంది, రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనే ఒక అవేర్నెస్ స్టూడెంట్స్ అందరికీ ఇంకా రాలేదు. అట్లాగే ఇప్పుడు ఆల్రెడీ మనకి స్టేట్లో ఉన్న చిన్న చిన్న కంపెనీస్ కానివ్వండి, స్టార్టప్స్ కానివ్వండి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీస్ కానివ్వండి, వాళ్ళు ఈ ఏఐ టెక్నాలజీస్ని ఎట్లా అడాప్ట్ చేసుకోవాలి, ఎట్లా వాళ్ళ బిజినెస్ని మాడిఫై చేసుకోవాలి, రాబోయే రోజులకి కాంపిటేటివ్గా ఎట్లా తయారవ్వాలి అనే దాని గురించి దేర్ ఆర్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ అండ్ ఇంకా క్లారిటీ అనేది లేదు. సో వాటన్నిటినీ దూరం చేస్తా ఇప్పుడు ఒకే వేదిక మీదకి పెద్ద పెద్ద కంపెనీస్ని పిలుచుకొచ్చి ఎవరైతే ఆల్రెడీ ఏఐ టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళ ప్రాసెస్ని మాడిఫై చేసుకుని కొత్త క్లయింట్స్ని తీసుకురావటం కానివ్వండి, ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ దగ్గర ప్రాసెస్ని చేంజ్ చేయడం కానీ ఎట్లా చేస్తున్నారు, సో రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది, ఎలా రూపాంతరం చెందబోతుంది అనే విషయం అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో ఈ ఈవెంట్ కండక్ట్ చేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.